వెనకాల కారణం ఏంటంటే మన బలహీనతలు ఎరిగిన దేవుడు మనకన్నా ముందు కొట్టి ఉంటాడు. మనం ఉండలేము. ఎందుకంటే మనం చాలా తప్పులు చేసినప్పుడు కూడా మహోన్నతుడికి దేవుడు ఇడిపిస్తూనే ఉన్నాడు, ఇడిపిస్తూనే ఉంటున్నాడు. ఆయన ప్రేమాస్వరూపుడు తండ్రి. ఆయనలాగా మనం ప్రేమించలేము. మానవుడి దగ్గర కోరుకున్నది దేవుడు అదే. ఆయన ప్రేమించాలని, ఆయన శుద్ధించాలని, ఆయన్ని గణపరచాలని, ఆయన మాటకు లోపడాలని దేవుడు మన నుంచి కోరుకున్నది, మన నుంచి ఆశించింది అదే. మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఉన్నాం అనమాట. దేవుని స్తోత్రం. దేవుడు ఒక మాట చెప్తాడు అనమాట. మన గతంలో కూడా మీకు చెప్పారు. హల్లెలూయా. గతంలో కూడా దేవుడు మనతో మాట్లాడాడు. మీకు సందర్భం చెప్పారు. ఏంటంటే బలహీనతలు ఎరిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఇచ్చిగా ఇది ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి అయితే అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క జీవ గ్రంథంలో నుంచి ఒక మాట దేవుడు మనకు బయలుపరుతూ ఉంటాడు. వాక్యం ఒకటే అయినప్పటికీ కూడా మహోన్నతుడైన దేవుడు ఒక రకంగా ఎన్నిసార్లు చదివినా జీవము అనేది ఆ బైబిల్ ది గాడ్ గిఫ్ట్ దేవుడు ఇచ్చిన అందులోనే ఉంటుంది అన్నమాట జీవం. ఒక సందర్భంలో మహోన్నతుడైన దేవుడు ఇచ్చిగా మరణకరమైన వ్యాధి వస్తున్నప్పుడు నువ్వు మరణం అవుతున్నావు అని చెప్పవలసిన అవసరం లేదు. దేవుడు మానవుడికి నువ్వు సనపాతం అని చెప్పనవసరం లేదు. ఎందుకు చెప్పాడు? దేవుడు స్తోత్రం. ఎందుకు చెప్పాడు నువ్వు మరణం అవుతున్నావు అని? భూలోకంలో మనుషులకి మరణం వచ్చినప్పుడు చెప్పొస్తుందా? చెప్పకుండా అది ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో ఎవరికి తెలియదు. అవునా? మరి ఇదేంటి భక్తుడికి ఎలా వచ్చింది? ఇది గతంలో మీకు చెప్పా. ఈ భక్తుడికి ఎందుకు ఎలా వచ్చింది? ఇజికియా నువ్వు మరణం అవుతున్నావు, సర్దుకోమాట, నీ ఇల్లు చక్క పెట్టు. ఇల్లు అంటే ఏంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు అంటే ఏంటి? దేహం. దేహాన్ని నువ్వు సిద్ధపాటు అయిపోమంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేహం ఏమై ఉన్నది? దేవుని ఆలయం ఉంది. ఇల్లు, ఆలయము, ఇల్లు చక్క పెట్టుకోమంటాడు. ఏమో హల్లెలూయా. నీ ఇల్లు చక్క పెట్టుకో, నువ్వు రెడీగా ఉండమన్నాడు. మరణం అవుతున్నావు. మానవుడికి చెప్పకుండా వచ్చేది అది ఒకటే, కానీ నీకు ఎక్కువ వచ్చింది. ఈయన దేవుడిలో ఏమై ఉన్నాడు, ఎలాగై ఉన్నాడు? ఆయన దేవుడి దృష్టికి ఇష్టడిగా ఉన్నాడు కానీ చెప్పాడండి. ఇష్టడిగా ఉన్నాడు కనుక నీకు చెప్పాడు. నీకు ఏ సమస్య అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, నువ్వు భక్తుడు అయితే నీకు రాబోతుంది ఒకరితో దేవుడు తెలియపోతాడు. తెలుసా? ఇది ఎంతమంది అనుభవించారు? స్తోత్రాలు చెప్పండి. తెలుసా? నీ భక్తులను శుభవచనమైన శుభవచనం నీకు తెలియపరుస్తాడు దేవుడు. ఇది ఎంతమందికి తెలిసి అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? పటాక్ ఈ అనుభవించిన వాళ్ళకి ఎవరికైనా తెలుసా? రేపేమి జరగబోతున్నది, నీకేమి రాబోతున్నది అని చెప్పి భూలోకంలో మహోన్నతుడైన దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పాడు. నువ్వు ఆయన చేతిలో స్టీరింగ్ పెడితే నీకు వచ్చిన సమస్య చెప్తాడు, నీకు వచ్చిన గొప్ప మేలు కూడా జరగబోతుందని చెప్పేస్తాడు. ఇక్కడ ఈ భక్తుడికి అదే జరిగింది. ఏం చెప్తాంటే నీ ఇల్లు చక్క పెట్టుకోమంటాడు. ఇజికియా మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు, బతుకోవు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని దేవుడే చెప్తున్న మాట అనేసి యెషయా భక్తుడు చెప్తాడు. వచ్చి ఎవరికి? ఈయన భక్తుడు, ఆయన భక్తుడే. దేవుడు ఎప్పుడైనా కూడా డైరెక్ట్ వచ్చి మీకు ఎవరు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఇస్తాడు దేవుడు. దైవసేవకుడి ద్వారా చెప్తాడు. ఈ యెషయా అనే వ్యక్తి ఎవరు? ఒక ప్రవక్త. ఆ ప్రవక్త వచ్చి ఇచ్చికేతో దేవుడు మాట ఆడలేదా ఇంతకు ముందు?
ఎన్నోసార్లు ఫేస్ టు ఫేస్ మాట్లాడారండి దేవుడితో. హిజ్కియా సామాన్యమైన వ్యక్తి కాదు. అవా స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా. హిజ్కియా సామాన్యమైన వ్యక్తి కాదు. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు ఈ విషయమే ఎందుకు వేరే వ్యక్తితో పంపించాడు? వేరే ప్రవక్తతో ఎందుకు దేవుడు మాట్లాడి ఆ మాటను పంపించాడు? ఇక్కడ ఉన్న వల్ల మీలో కూడా డైరెక్ట్ గా మీతో దేవుడు ఎప్పుడో కూడా మాట్లాడి ఉంటాడు. ఆయన స్వరం వినలేకపోవచ్చు. ఆయన స్వరం వినలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సందర్భంలో సేవకుడు ద్వారా దేవుడు మీకు మాట్లాడతాడు. వాక్యం ద్వారా, లేకపోతే ఇంకో వ్యక్తి ద్వారా, ఇంకో శక్తి ద్వారా, ఏదో రకంగా మిమ్మల్ని మీకు మాత్రం ఆ వర్తమానాన్ని అందిస్తాడు అనమాట. దేవుని స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా. ఆ మాటను దేవుడు మీకు అందిస్తాడు. అందించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎలాగైనా మీకు అందుద్ది. చేయి చారినవాడండి అనుభవించవాళ్ళకి తెలుసు. మహోన్నతుడు దేవుడు మన పట్ల ఉన్న ఆయన కృపాకరికరం అదే. ఆయన కాపుదల నిరంతరమైన అనుదృష్టి మన వైపు ఉన్నది. దీనికి ఒకటేనండి ప్రత్యత్తాపము. అంటే కృతజ్ఞత కలిగి ఉండాలా, ప్రత్యత్తాపం పడాలా. నేను చేసిన తప్పు నా జ్ఞాపకం రావాలంటే మహోన్నతుడు దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఉంటాడు. దాన్ని మీరు తుడిచికెళ్ళిపోతారు తప్ప మనసుతో ఒప్పుకోలేరు. కృతజ్ఞత కలిగి జీవించలేరు మానవుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నేను చేశాను తప్పు ప్రభా, తప్పు చేశాను, తప్పు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు పదే పదే. ఆత్మ గద్దిస్తుంటుంది వైపు. ఆత్మ గద్దింపు మీరు ఎరిగే ఉండరు. దేవుని స్తోత్రం. ఆత్మ గద్దింపు మీరు ఎరిగి ఉండరు. అదే అక్కడ పెద్ద ఈ భూలోకంలో మానవుడికి ఉన్న పెద్ద వీక్నెస్ పాయింట్ అదే. ఆత్మ గద్దింపు వెళ్ళడు. శరీరం మీద దెబ్బ కొడితే తగులుతుంది, చూస్తాడు, పై చూపే చూస్తాడు తప్ప లోపల ఏం జరుగుతుందో దేవుని స్తోత్రం. ఇక్కడ అదే జరుగుతుందండి. ఆత్మ మిమ్మల్ని గద్దింపుతుంది. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అడిపిస్తాడు. మహోన్నతుడికి దేవుడు మీ కాపులలో ఉంటుంది. ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన వెలుగు ఉంటుంది. ఆయన ఆత్మ ఉంటుంది. ఆయన అభిషేకం ఉంటుంది. అయినప్పుడు కూడా మీరు గుర్తెరగలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకలా జరుగుతుంది? దేవునికి స్తోత్రం. ఎందుకలా జరుగుతుంది అంటే మనకి లోకములో మనం జీవిస్తామని అడిగే దేవుడు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది అన్నమాట. ఈ చదవ లేకపోతే లేదు, అవసరం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16. దేవుడి లోకమును ఎంతో ప్రేమించారట. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్యజీవములోకి హల్లెలూయా. ఆయన కుమారుడిని సేవించిన వ్యక్తులు, ఆ కుమారుడు నోటితో ఒప్పుకున్న వ్యక్తులు, ఆ కుమారుడిని తన సొంత కుమారుడిని మనకి అతిథి మనకి ఇచ్చాడండి. సొంత కుమారుడిని. ఆ కుమారుడే మనకి ప్రేమ దయచేస్తుంది, కాపుదల కలుస్తుంది మన పైన, మన కుటుంబాల పైన. మనం దేనికి భయపడినా అవసరం లేదు. దేనికి దేవుడు ఏమంటాడు? లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి బట్టి మనకి రక్షణ ఉంది. ఆయన విడిచిపెడితే మనం ఎక్కడుంటాం? మనం ఎక్కడుంటాం? ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఇశ్రాయేలు దేవుడు కొడుకును నిద్రపోడు, నిన్ను విడువుడు నీకు ఎలాగా లేడు. నువ్వు అనుకుంటాను దేవుడు స్తోత్రం. అయ్యో నేను ఇలా నలిగిపోతాను, నిరిగిపోతాను, నాకు వ్యతిరేకలు ఎక్కువైపోతాను, నాకు అనేక రకాల స్వాతంలో ఇరుకులు ఇబ్బందులు అనేక రకాలు ఎదురైపోతాను. కానీ దేవుడు లేడే. ఉంటే ఎక్కడ ఉంటాడు? ఇది కూడా ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఉంటే ఇదేంటి పరిస్థితి మాకు ఉండబట్టే అక్కడ గట్టిగా నేను పట్టుకున్నాడు దేవుడి స్తోత్రం. వెనక చూడకుండా ముందుకు చూడమని నేను ఉండబట్టే గట్టి పట్టుకో. లేకపోతే నువ్వేనా కాదు, నువ్వు మగవాడే, స్త్రీ అయినా పురుషులైనా ఈ స్థలంలోకి వచ్చేవారు కాదు. దేవుడి స్తోత్రం. ఆయన పట్టుకున్నాడు. నువ్వు పారిపోతావు, ఆయన పట్టుకుంటాడు. నువ్వు పారిపోతావు, ఆయన పట్టుకుంటాడు. నువ్వేమనుకుంటున్నావు? అయ్యో ఆయన ఉంటే ఇదే దీని సమస్య ఉన్నాడు కనుక గట్టి పట్టుకుంటాడు, నేను నేర్పిస్తాడు, తీసుకొచ్చి మళ్ళీ అక్కడ నిలబెడతాడు. దేవుడి స్తోత్రం. మానవుడు భూలోకంలో ఉన్ననాలు శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
శ్రమ లేని నరుడు భూలోకంలో లేడు. శ్రమ లేని నరుడు ఉన్నాడంటే ఎవరైనా ఉన్నాడా చెప్పండి? ఎవరు శ్రమ లేదు. నరుడికే కాదండి, జంతువులు కూడా దేని పోరాటం దానికి కళ్ళాలంటే పోరాటంగా ఉండదు. ఒక దాన్ని ఒకటి కొడుకొని దీన్ని బలకపోతే ఆయనకి జీవనోపాధి అంటుంది. మహోన్నతులకు దేవుడు జగత్ పునాదులు వేయ బలకములకు మొత్తం ఆయన ప్రణాళికలు ఆయన సృష్టించుకుని ఆయన ఆలోచన ప్రకారం సమర్థం చేసిన వాటిని దేనికది ఆహారం సిద్ధపడి చేశాడు. భూలోకంలో అది నడుపుతున్నది. జంతువులు కొట్టుకుంది అంటే ఇదేంటి అయ్యో పాపం అనుకుంటారు చాలా మంది. ఏంటి పురుగు తిన్నదానికి అయ్యో పాపం తెలిసింది అంటారు. మనం కూడా కొంత సందర్భంలో కొన్ని ఆడపోతులు కోళ్ళు వేసినప్పుడు పాపం అంటారు. ముందు ఏం కోరుతారు వీళ్ళు? ఏంటిది పద్దాక పాపాన్ని చూసారా? ఒక వీక్నెస్ పాయింట్ ప్రతి దేనికి అయ్యో పాపం ఏంటి ఎలాగైపోయాడు, అయ్యో పాపం మంచాన్ని పడిపోయాడా, అయ్యో మంచోడిని తీసుకెళ్ళిపోయాడు దేవుడు పాపం. మరి ముందు ఎవడు కలుగుతారు? పాపం ఎవడిగా పాపానికి కర్తవుడు ఏంటండి? దేవుని స్తోత్రం. మనిషిలో వీక్నెస్ చూసారా? ఒక ఊరి నుంచి ఒక ఫోన్ వచ్చింది మాకు. ఫోన్ వస్తే అయ్యా మరి ఇలా హాస్పిటల్లో ఉన్నాడు, చాలా డేంజర్, డాక్టర్లు గ్యారంటీ చెప్పలేదు అయ్యా అని చెప్పి ఏడుతూ ప్రార్థన చేశారు. ఏడుతూ ఫోన్ చేశారు. నేను ఒకటి చెప్పా, మీ మార్పు కోసం ఇది వచ్చింది, మీరు మారిపోండి, వాడు ఇంటికి వస్తాడు. మీరు అందులో గ్యారంటీ, నేనే గ్యారంటీ ఇస్తాను చెప్పాను. మీ మార్పు కోసం మీరు ఈ సమస్య ఎదురయ్యింది, వాడు దాంట్లో చెప్పేశారు తీసుకెళ్ళిపోండి బతకడానికి అన్నాడు. బతుకుతాడు. మీరు మార్పు కోసం వచ్చింది, మీరు మారండి, మీరు నిబంధన కలిగి ఒక వడంబడి చేయండి, రాకపోతే నా పేకని తాకండి చెప్పిన ఒక మాట చెప్పేస్తాను. నేను నాకేం భయం లేదు, ఉండమన్నట్టు చెప్పేశా. అయ్యా మేము మాత్రం వస్తాడు, వచ్చాడు అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. అదే ఇక నేను మారుతారో మారో ఇక నాకు లేదు, నా డ్యూటీ నేను చేసా. దేవునికి మహిమ కలుగునుగా. మన డ్యూటీ మన దేవుడు చెప్పిన మాట మనం చెప్పేశాం. ఇక మారుతారా ఏమో అన్నారట అంటే వాడు వచ్చాడు. మీరు అనేమంటారేమో అనకపోతా. ఇప్పుడు మనిషికి ఏం పేరు పేగలమో అయితే నాకు మొక్కుకోడు కదా. నేను సరే డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసేస్తారు కదా. అయ్యో ఏంటి ఎక్కడికి వెళ్దామో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్దామో, ఏ పాస్టర్ దగ్గరికి వెళ్దామో, ఏ యాదగిరి ఎక్కడికి వెళ్దామో తిరుగుతారు. ఆలోచించి ఎవరో చెప్తారు, అయ్యా పాస్టర్ గారు ఉన్నారు, ఫోన్ చేయండి చూద్దాం. ఆ పాస్టర్ గారి దేవుడు ఏం తెలియపడుతుంది, ఇదే తెలియపోతుంది. అయ్యా మీ ఇంటికి ఒక మార్పు కోసం దేవుడు మీకు వచ్చిన ఒక గొప్ప విపత్తు. చిన్నదిగా సమస్య, చాలా పెద్ద సమస్య. మీకు అదంతా చెప్తే వెళ్ళకపోతే దేవుని స్తోత్రం. అటువంటి సమస్య నుంచి మహోన్నతునికి దేవుడు ఇడిపించాడండి, ఇడిపించాడు. అప్పుడు ఏమన్నారు? మేము ఒప్పుకుంటాం, మేము చేస్తామని. మేము మార్పు కోసం వస్తుంది. నువ్వు ఎన్నాళ్ళు తిరిగి ఎప్పుడొకప్పుడు రావాల్సిందే, వేరే మార్గం లేదు. ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవము, నేను తప్ప ఎక్కడికి వెళ్ళి కాలు అయిపోవడం చేతులు అయిపోవడం తప్ప. దేవుని స్తోత్రం. కంపల్సరిగా రావాల్సిందే, అది చెంతకు చేరాల్సిందే. అక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తే నిత్య జీవం ఉంటుంది, ఇక్కడ రాకుండా అక్కడికి వెళ్తే నిత్యనారకం ఉంటుంది. అంతే తేడా. ఇక్కడ వచ్చిన తర్వాత నోటితో ఒప్పుకున్న తర్వాత రాజ్యానికి వెళ్తే నిత్య జీవం. దేవుని స్తోత్రం. గొప్ప అద్భుతాన్ని చూడతారు. నీ అవమానాలు కొట్టివేయబడతాయి, నీ కష్టాలు కొట్టివేయబడతాయి, నీ ఇరుకలు కొట్టివేయబడతాయి, నీకు ఏ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఏ సునాములు కొట్టివేయబడతాయి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడే జరుగుతుంది. అంతవరకు నువ్వు అందులో ఉండవలసిందే ఎరిగినవి. ఎందుకంటే మన నిబంధన, మన మాదిరి, మన దేవుడి దగ్గర ఒక ఒడంబడిక, దేవుడి దగ్గర మనం ఒక దీనిగా చూసుకున్నప్పుడేనండి దేవుడిలో మనం చూసుకోవాలి. దేవుడు మనలో, మనం దేవుడిలో వివేకము కలిగి జీవించాలన్నమాట. అటువంటి జీవితం జీవించినప్పుడే నువ్వు అద్భుతాలు చూద్దాం, ఆశ్చర్యకరాలు చూద్దాం, కుటుంబాలు కట్టబడతాయి. దేవుని స్తోత్రం. వాళ్ళ భయానికి ఆ మాట ఒప్పుకోవడం. ఒకవేళ సందర్భంలో ప్రాంతీయతల్లో ఆడవారు పారిపోయి రాలేదు, అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ నేనే ప్రార్థన చేస్తున్నాను. ఏంటి ప్రభా ఏంటి పరిస్థితి? అప్పుడే చెప్పింది అయిపోయింది సినిమా వస్తారని చెప్పా.
అది ఊరికి చెప్పాలో చెప్పేశారు. వాళ్ళు ఇప్పుడు అంటారు, అయ్యో అయ్యగారు అని మాట నిజంగా జరిగిందే, అయ్యగారు అని మాట కాదు, ఆ అయ్యగారు అని మాట, ఈ అయ్యగారు కాదు, ఈ అయ్యగారు కాదు మరి ఆ అయ్యగారు పైన ఉన్న అయ్యగారు ఆయన ఉన్నాడు. ఆయన చెప్తాడు ఏ వ్యక్తిలో నుండి ఏ మాట చెప్పాలో అని చెప్తాడు. మహోన్నతుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను విడిచిపెట్టేవాడు కాదు. అక్కడ తీసుకెళ్తాడు. ఎదే జరిగింది ఎక్కడ ఇసుకాకి మరణకరమైన వ్యాధితో బాధపడుతున్న సమయంలో నీ ఇల్లు చట్ట పెట్టుకోమాట అంటే నువ్వు చెత్తపట్టానికి పైకి వెళ్ళిపోతావు వచ్చి రావడానికి. అది ఎవరికి చెప్తాడంటే అందుకే చాలా మందికి తెలియదు. ఒరిజినల్ నిజంగా క్రీస్తులు అయిన వాళ్ళకి మరణం తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం. మరణం ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. అదేంటి అంత దీనికి మాట్లాడదు నేను చెప్పగలను. మన మరణం మనకు తెలిసిపోద్ది. అక్కడ ఏం జరిగింది భక్తుడికి చెప్పేసి వచ్చింది చెప్పకుండా వచ్చిందా? చెప్పేసి వచ్చింది. నేను చెప్పాల్సిన పనే ఉంది. ఇప్పుడు తక్కువ తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఇదేనే మరి చెప్పాడు. నిజమైన భక్తుడికి, నిజమైన క్రీస్తుడికి, నిజమైన సేవకుడికి మరణం చెప్పే వస్తుంది. దానికి నీ క్రియా ప్రవర్తన కలిగి ఆయన దగ్గర ఎలాగో చూసుకుంటప్పుడు మళ్ళీ అది నేను రచించిన వాడికి ఇక్కడ 15 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు చదువు దేవుడి శాస్త్రం అదే ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేది. అర్షుడు చేతిలో నుంచి రాజుని చేతిలో నుంచి నేను విడిపించదు. పెండింగ్లో కూడా కేసులలో తీసాలు కొట్టు వేలు పెడతాను. ఇక్కడ నిత్య వినాల టెన్షన్ అని ఉంటుంది. ఆ టెన్షన్ కూడా లేకుండా దేవుడు ఆ రాజుకి ఆయనకి చేశాడు. దేవుడు స్తోత్రం చెప్పడాలి. దేవుడికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప దేవుడు. నాకు ఇచ్చే టైం అయిపోయింది ముగించేద్దాం. కళ్ళు పోల్చుకోండి. హిజ్కియా మన మరణం కూడా మనకి దేవుడు చెప్తాడు. మన భక్తి